పవన్ కళ్యాణ్ గారు రీసెంట్ గా చంద్రబాబు గారితో మీటింగ్ లో ఉన్నప్పుడు ఒక మాట అన్నారు, నాకు కొంచెం బలం తక్కువ ఉంది, అవును, అందువల్లే నేను చంద్రబాబు గారితో జాయిన్ అయ్యాను అనే ఒక మాట మాట్లాడారు. అవును, అది ఎంతవరకు తీసుకోవచ్చు? ఎందుకంటే చాలా మంది జన సైనికులు ఏంటంటే ఆయన వల్లే చంద్రబాబు గారు కానీ టీడీపీ కానీ గెలిచిందన్న భావనలో ఉన్నారు. ఆయన అలా మాట్లాడతాం దానికి ఎలా తీసుకుంటారు అసలు అభిమానులు? అదే ఒక రకంగా చూస్తే నిజమే. అదే ఒక పక్కన చూస్తే నిజం అనుకోవచ్చు, ఇంకో పక్కన చూస్తే ఇంకా కాస్త నమ్మశక్యం కాదు. కానీ నిజం చెప్పాలంటే అతను చేసిన ప్రతి ప్లేస్లో అతను గెలవడం, గెలిచిన తర్వాత అతను బలం రావడం నిజమే అది. కానీ ఇక్కడ మనం చూసుకుంటే టీడీపీకి ఎక్కువ ప్లేసులు ఉన్నాయి, జనసేనకి తక్కువ ప్లేసులు ఉన్నాయి. కాబట్టి గెలిచింది ఎవరు? ఇక్కడ ఇద్దరు పొత్తి పెట్టుకోవడంలో ఆయన గెలిచాడు, ఈయన గెలిచాడు. అదేవిధంగా బీజేపీ పార్టీలో కూడా పోయి రావడం. కాబట్టి 3 ఉన్నాయి అక్కడ, ఒకటి కాదు. కాబట్టి 3 పార్టీలని ఒక పార్టీ మెయింటైన్ చేస్తుంది. ఏ పార్టీ? తెలుగుదేశం పార్టీ. కాబట్టి తెలుగుదేశం పార్టీ ఉండడం వల్లే ఆ 2 పార్టీల బలం. అది నిజమే. ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు సపరేట్గా పోటీ చేసిన కష్టమే, అది రావని. అయితే మరి అదే పవన్ కళ్యాణ్ గారు ఆవిర్భావ దినోత్సవం రోజు ఇంకో మాట అన్నారు, ఏమని? మన వల్లే 40 ఏళ్ల చరిత్ర గల పార్టీ గెలిచిందే. అవును. సో మరి అదేంటి? మరి అదే ఆయన అంటే అదొక సహాయం, అదొక సహాయం. అది అంతే. అది మన వల్లే గెలిచారు కదా అని అనుకుంటారు అంతే. కానీ అక్కడ ఏమవుద్ది? ఒకవేళ టీడీపీ సపరేట్గా, అది సపరేట్గా, ఇది సపరేట్గా చేస్తుంటే ఏదే ఉంటుంది? ఇంకా ఏది కాదు, ఆ పార్టీ అయి ఉంటుంది. కాబట్టి 3 కలవడం వల్లే అయిందంటారు చాలామంది. కొంతమంది ఏమంటారు, చంద్రబాబు నాయుడు గారు ఆయన ఖచ్చితంగా చేస్తాడు, ఆయన ఎవరితోనో పోవాల్సిన పని లేదు, ఆయన ఒక్కటి చేసిన చాలు అంటారు. కాబట్టి ఇక్కడ ఏంటంటే జనాలు రకరకాలుగా అంటారు.